దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 2021వ సంవత్సరపు చివరి గడియలలో మనం ప్రవేశించి ఈ చివరి గడియలలో దేవుని సన్నిధానంలో గడపడానికి, దేవుని పరిశుద్ధ మందిరంలో గడపడానికి, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గడపడానికి, ఈ రీతిగా దేవుని సన్నిధానంలో గడుపుతూ నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవాది దేవుడు ఎన్నికలేని మనకు చూపిస్తున్న కృప అంతటిని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి పెంచి పోషించి దేవుడు నడిపించిన విధానం అంతటిని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. చివరి గడియలలో ప్రవేశించిన మనము సర్వసాధారణంగా గడిచిన సంవత్సరం అంతా మనం ఏ రీతిగా జీవించాం? దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించామా, లేక దేవుని పరిశుద్ధ నామానికి దూషణకరంగా జీవించామా అన్న వాటి మీద ఆలోచన చేస్తూ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని తొలగించుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించే జీవితం జీవించడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరిచే జీవితం జీవించాలని అనేకమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కొన్నింటిని పాటిస్తూ ఉంటాం, కొన్నింటిని పాటించకుండా తిరిగి వెనుకడుగు వేస్తూ ఉంటాం. అశ్రద్ధ చూపుతూ ఉంటాం, అలసట ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుని మహిమను పొందలేక మనము తిరిగి దేవుని కృపను పొందలేక మనము తిరిగి దేవునికి అవిధేయులైన వారి వలె మనం జీవిస్తూ ఉంటాం. ఈ రాత్రి కాల సమయంలో 2021వ సంవత్సరం అంతటిలో దేవుడు ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులము, నీచులం, దరిద్రులము, పెంటకుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకల మనల్ని దేవుడు కాచి కాపాడి భద్రపరిచి సజీవ స్థితిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ప్రతిరోజు కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోయే సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నికలేని మనకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన జీవాన్ని బట్టి, దేవుడు చూపిన కృప అంతటిని బట్టి మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘం మీద దేవుడు కుమరించిన కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవాది దేవుణ్ణి గణపరచవలసి ఉంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా మనము మాస్కులు ధరించి, డిస్టెన్స్లు పాటించి, క్వారంటైన్లో ఉంటూ, కొంతమంది వ్యాక్సిన్ వేసుకొని శానిటైజింగ్ చేసుకుంటూ, చేతులు మాటిమాటికి కడుక్కుంటూ మనం జీవించిన విధానము మనందరికీ తెలుసు. కోవిడ్ మహమ్మారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోతే, కొన్ని కుటుంబాలు వారి ప్రియులను కోల్పోయి ఇంకా దుఃఖ స్థితిలో బాధపడుతూనే ఉంటున్న పరిస్థితులను మనం చూస్తుంటున్నాం. ఇంటి యజమానుడో, ఇంటి యజమానురాలో, లేక వారి యవ్వన బిడ్డలో కోల్పోయిన విధానాన్ని బట్టి ఇంట్లో గందరగోళ పరిస్థితి తలెత్తిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం, మనం వింటూ ఉంటున్నాం, మనం ఊహించుకోగలుగుతాం. కోవిడ్ బారిన పడి కొంతమంది ఆరోగ్యం క్షీణించిపోతే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చేత ఇంకా కొంతమంది బాధపడుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితిలో మనం జీవిస్తున్న సందర్భంలో ఈ యొక్క రాత్రి మనం ఆరాధించవలసిన అంశము కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనకివ్వబడిన అంశం ఏంటిదంటే, దేవుని దగ్గరికి రండి, ప్రభు చెంతకు రండి, ప్రభు చెంతకు వచ్చి ఆనందించండి, ప్రభు చెంతకు వచ్చి సంతోషించండి అనే అంశాన్ని మనం ధ్యానం చేయవలసి ఉంటున్నాం. కొంతమంది ఇంకా వారి ప్రియులను కలుసుకోలేక దూర ప్రాంతంలో ఉంటున్న వారిని కలుసుకుంటామా లేదా, తిరిగి మనము వారిని ముద్దాడుతామా లేదా, తిరిగి వారితో మనం ముచ్చటిస్తామా లేదా అని ఆలోచన చేస్తున్న భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో రిజాయిస్,
దేవుని దగ్గరకు వచ్చి సంతోషించండి, ప్రభు చెంతకు వచ్చి సంతోషించండి, ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఆనందించండి అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఆనందించండి, సంతోషించండి అనే మాటలు అనేక పర్యాయాలు అనేక చోట్ల వాడబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, తెస్సలోనికలకు రాసిన పత్రికలో ప్రభునందు ఆనందించండి, ప్రభునందు సంతోషించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అపోస్తుడైన పౌలు రాసిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధానంలో మంచి హృదయం కలిగి సంతోషిస్తూ జీవించడం అనేది దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు మనమందరము మంచి హృదయముతో ఆనందిస్తూ జీవించ బద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం యొక్క ఆ మాటలు ఏంటిదంటే, పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే ఆనందించడం కాదు, కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా, సిట్యుయేషన్స్లో కూడా, అనుకూలించని సిట్యుయేషన్స్లో కూడా ప్రభునందు ఆనందించాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలలో రాస్తూ ఉంటాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎందుకు అంటే పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంది, పరలోక రాజ్యంలో దేవుడు మీకు స్థానము ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. హింసలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభునందు ఆనందించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తుందంటే, దేవునిలో నువ్వు ఎంత ఆనందించగలిగితే దేవుడు నీకంత బలము, శక్తిని దయచేస్తూ ఉంటాడు. శారీరక బలం, మానసిక బలాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు. శారీరక బలం ఎందుకంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి దేవుని స్తుతించడానికి. మానసిక బలం ఎందుకంటే వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి, వచ్చే శ్రమలను ఎదుర్కోవడానికి, దేవుడిలో నిలకడగా ఉండడానికి దేవుడు స్థైర్యాన్ని, బలాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే ప్రభువునందు నిత్యము మనం ఆనందిస్తూ ఉంటే, ప్రభువునందు నిత్యము మనం సంతోషించే వారంగా ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రస్తుత సీజన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అనేకమైన సంతోషకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం. గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చింది అన్న సత్యము మరియమ్మ ఎరిగి 3 నెలల గర్భవతి అయిన మరియమ్మ ఎలిజబెత్ అమ్మను చూడ్డానికి బయలుదేరి 3 నెలల ప్రయాణం చేసి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిరువురు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి సంతోషించి ఆనందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరియమ్మ సంతోషంతో సంగీతము పాడితే, సంతోషంతో గానము చేస్తే, ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉంటున్న శిశువు కూడా మరియమ్మ పాడిన పాట విని గంతులు వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఎలిజబెత్ అమ్మ కూడా ఉప్పొంగిపోయి సంతోషిస్తూ ఆనందముతో కీర్తన రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. వీరిరువురు మాత్రమే కాకుండా అప్పటి వరకు మూగివాడైన జకరియా, యోహాను భక్తుడు పుట్టగానే యోహాను భక్తుడు నామకరణం చేసే ఆ యొక్క ఫంక్షన్లో జకరియాకు దేవుడు వాక్కు ఇచ్చినప్పుడు జకరియా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అత్యానంద భరితుడై సంతోషంతో, ఆనందంతో గీతం రాసి ప్రభువుని స్తుతించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవదూత శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము ఈ లోకానికి సంతోషాన్ని తీసుకొని వచ్చిన విధానము మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ 70 మంది సువార్త పరిచర్యకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రభుకి వారి యొక్క ఆ సేవ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తున్నప్పుడు వారు సంతోషంతో, ఆనందంతో వారి యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక పాపి రక్షించబడినట్లయితే
పరలోకంలో ఆనందం కలుగుతుంది, పరలోకంలో సంతోషం కలుగుతుంది, పరలోకంలో వేడుకలు కలుగుతాయన్న సత్యము క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. సంఘము సంతోషించినట్టుగా, సంఘం ఆనందించినట్టుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆది సంఘంలో మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్టయితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన మనస్సుతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎక్కడైతే ఈ విశ్వాసులు కూడుకున్నారో, ఈ విశ్వాసులు కలిసి ఏకంగా దేవుని స్తుతిస్తుంటున్నారో, అక్కడ సంతోషము, ఆనందము పొంగి పొర్లినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. పెంతెకొస్తు పండగ దినము మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని సన్నిధానంలో ఆనందిస్తున్నప్పుడు మానవులు ఏమనుకున్నారంటే వీరు అత్యధికంగా మద్యము చేత నింపబడ్డారని భావించారు. అంతగా అంటే దేవునిలో లీనమైపోయినప్పుడు అంతగా ఆనందించిన ప్రజల్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణంగా ఆనందించాలని, మానవులు శాంతియుతంగా జీవించాలని, శాంతి సమాధానంతో బ్రతకాలని, అందుకే దేవుడు పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని భూలోకానికి ఏదెచ్చిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము ఇదే. సంతోషించాలి, ఆనందించాలి, ప్రభు సన్నిధానంలోకి వచ్చి, దేవుని సన్నిధానంలోకి వచ్చి, దేవుని చెంతకు చేరి దేవునిలో ఆనందించాలి, దేవునిలో సంతోషించాలి అన్న అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 89వ సంకీర్తన 18 వచనాలు, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు, అదే రీతిగా చివరిగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4 భాగాలను ధ్యానం చేస్తూ ఉంటుండగా ఏ రీతిగా ఈ 4 భాగాలలో ఉంటున్న వ్యక్తులు ప్రభు సన్నిధానంలో ఆనందించారు, ప్రభు సన్నిధానంలోకి వచ్చి సంతోషించారు. మనము రానంటున్న కాలంలో నూతన సంవత్సరంలో ఏ రీతిగా దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధానంలోకి వెళ్ళి సంతోషించాలి, ఆనందించాలి. ఈ బిక్కుబిక్కుమని జీవించే జీవిత విధానంలో నుంచి విడుదల పొంది, విడిపించబడి, రూపాంతరపరచబడి, నిత్యము దేవుని సన్నిధానంలో ఉండి ఆనందముతో సంతోషంతో జీవిస్తూ ఏ రీతిగా మనశ్శాంతితో బ్రతకాలో, ఏ రీతిగా ఆనందముతో సంతోషంతో మనశ్శాంతితో బ్రతుకుతూ సంపూర్ణమైన బలము, శక్తి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించాలో మనం ఈ 4 పాఠ్య భాగాలను ధ్యానం చేస్తూ మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు చెంతకు వచ్చి ఆనందించండి, ప్రభు చెంతకు వచ్చి సంతోషించండి. ఏ రీతిగా సంతోషించాలి, ఏ రీతిగా ఆనందించాలి, ఈ భాగాలను ధ్యానం చేస్తూ మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ 2-3 కూడుకొని ప్రభు నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా జీవితం అంతా అశాంతే, నా జీవితం అంతా దుఃఖమే, 2021వ సంవత్సరంలో భయపడుతూ బ్రతకాను తండ్రి, సమాధానం లేకుండా బ్రతకనేసయ్యా, అశాంతితో బ్రతకనేసయ్యా, సంతోషం లేకుండా జీవించాను తండ్రి. ఏ రీతిగా 2022వ సంవత్సరంలో సంతోషంతో జీవించాలి, నీ సన్నిధానంలో ఉంటూ, నీ సన్నిధానంలో బ్రతుకుతూ ఆ సంతోషాన్ని ఏ రీతిగా ఆస్వాదించాలో నీ వాక్యం ద్వారా
మాకు బయలుపరచు. నీ వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, నీ వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలను, నీ వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను మాకు బోధించి, మా మనోనేత్రాలు తెరిచి, మా మనస్సును తెరిచి, మా హృదయాన్ని తెరిచి, నాయనా నీ రక్తంతో మమ్మల్ని మేము కడుక్కొని, మమ్మల్ని మేము పవిత్రపరచుకొని, మమ్మల్ని మేము శుభ్రపరచుకొని నిత్యము నీ సన్నిధానంలో జీవిస్తూ సంతోషించడానికి నీ కృప మాకు దయచేయని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. మొదటిగా సువార్త భాగాన్ని మనం చూసినట్టయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము చదువుకున్నాం. ఇక్కడ పొట్టి జక్కయ్య గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా జక్కయ్య ప్రభు చెంతకు చేరాడు, ఏ రీతిగా జక్కయ్య కుటుంబము సంతోషంతో ఆనందిస్తుంది, ఏ రీతిగా జక్కయ్య కుటుంబము రక్షించబడింది అన్న విషయాలను ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి జక్కయ్య సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తూ ఉంటున్నాడు. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తూ ఉంటున్నాడు. రోమా ప్రభుత్వంలో రోమా కొన్ని ప్రాంతాలను వేలానికి వేసి, ఆ వేలం ద్వారా ఒక వ్యక్తి కొనుక్కొని ముందే ఆ వేలం ద్వారా కొనుక్కున్న డబ్బులు ప్రభుత్వానికి కట్టి, ఆ తర్వాత ఇతను ఇష్టానుసారంగా ఆ సుంకాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఇష్టానుసారంగా ఆ ట్యాక్స్ ని వసూలు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి 300, ఒక్కోసారి 200, ఒక్కోసారి 500, ఒక్కోసారి 10 ట్యాక్స్ ని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి పాపపు పనులు, ఇలాంటి పాడు పనులు, ఇలాంటి దోచుకునే పనులలో ఉంటున్న జక్కయ్య గురించి ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అక్రమంగా సంపాదిస్తున్న జక్కయ్య, అక్రమంగా దోచుకుంటున్న జక్కయ్యను మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడన్న సత్యాన్ని జక్కయ్య తెలుసుకొని యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. కానీ జన సమూహము అక్కడ ఉండడాన్ని బట్టి ఈ పొట్టివాడైన జక్కయ్య యేసయ్యను చూడలేక ఓ మేడి చెట్టెక్కి యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. ఇతను ఏం కోరుకుంటున్నాడంటే, ఇతను యేసయ్యను చూడాలి, కానీ యేసయ్య ఇతన్ని చూడకపోతే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండవచ్చు. ఆ రీతిగా జక్కయ్య మేడి చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడుతున్న సమయంలో యేసయ్య కనుచూపు జక్కయ్య మీద పడింది. జక్కయ్య, నువ్వు దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అని యేసయ్య జక్కయ్యతో చెప్పగానే జక్కయ్య దిగ్గున పరిగెత్తుకొని ఆ చెట్టు నుంచి త్వరగా తన ఇంటికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇంటిలోకి రాకముందే జక్కయ్య తన జీవితాన్ని గురించి పశ్చాత్తాపడుతున్న విధానాన్ని, జక్కయ్య తన జీవితంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుతో ఏమని ప్రమాణం చేస్తున్నట్టే, యేసయ్య, నా ఆస్తిని అంతా అమ్మి సగము బీదలకు పంచేస్తాను, మిగతాది ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు ఇస్తానని జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుతో ప్రమాణం చేస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. యేసయ్య దగ్గర పశ్చాత్తాపడుతున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. తాను ఇప్పటి వరకు ప్రయాణించిన ఆ వంకరి మార్గము, ఆ పాపపు మార్గము, ఆ అక్రమమైన మార్గము విడిచిపెట్టి యేసయ్య బోధలు అనుగుణంగా జీవిస్తానని యేసయ్యతో జక్కయ్య చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా జక్కయ్య యేసయ్యతో చెప్పడానికి గల కారణం ఏంటిదంటే, 18వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ధనవంతుడికి యేసయ్యకు మధ్యలో జరిగిన ఆ డైలాగ్స్ ని మనం చూస్తుంటున్నాం. వారిరువురి మధ్యలో జరిగిన చర్చను మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క ధనవంతుడితో నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు
అని చెప్పినప్పుడు అతను మిగుల ఆస్తిపరుడు కాబట్టి, మిగుల ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టి ఆ మాట నచ్చక యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ కింద 24వ వచనంలో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవము, సాధ్యం కాదు అని యేసయ్య అక్కడున్న జన సమూహం అంతటికి చెప్తున్న మాటలు బహుశా జక్కయ్య కూడా అక్కడనే ఉండి యేసయ్య మాటలు వినవచ్చు. యేసయ్య రాజ్యంలో సభ్యుడిగా చేరాలి అంటే, యేసయ్య శిష్యుడిగా మారిపోవాలి అంటే ఈ ఆస్తి అడ్డుగా ఉందన్న సత్యాన్ని జక్కయ్య తెలుసుకొని, ఆస్తిని అంతా అమ్మి సగము బీదలకు ఇచ్చేస్తాను, మిగతా సగము ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు పంచిస్తాను యేసయ్య అని యేసయ్యతో ప్రమాణం చేసి యేసయ్య శిష్యుడిగా మారిపోయిన జక్కయ్యను మనం చూస్తుంటున్నాం. ఈ పవిత్రుడైన యేసయ్య ఈ అపవిత్రుడైన ఇంటికి రాకముందే ఈ అపవిత్రమైన ఇంటిని, ఈ అపవిత్రమైన మనస్సును, ఈ అపవిత్రమైన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి అని జక్కయ్య తలంచి తన జీవితాన్ని శుభ్రపరచుకుంటున్న విధానము, తన జీవితాన్ని దేవుని వాక్యం చేత కడుక్కుంటున్న విధానము, తాను యేసయ్యతో చేస్తున్న ప్రమాణాన్ని మనం చూస్తుంటున్నాం. జక్కయ్య మారిపోయాడు, జక్కయ్య రూపాంతరపరచబడ్డాడు, జక్కయ్య రక్షించబడ్డాడు. యేసయ్య కరుణ కటాక్షాలు, యేసయ్య కృపను పొందుకోగలిగాడు. ఆ కుటుంబం అంతా ఆనందించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. గమనించవలసిన విషయం ఏంటిదంటే, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, జక్కయ్య మాత్రమే కాదు కానీ ఆ ప్రాంతంలో జక్కయ్య ద్వారా దోచుకోబడిన ప్రజలందరి జీవితాలలో కూడా సంతోషం కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే జక్కయ్య డబ్బులు పంచుతున్నాడు, జక్కయ్య పేదవారికి డబ్బులు ఇస్తుంటున్నాడు. ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బులు తీసుకున్నాడో, ఈ 15 సంవత్సరాలు ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 రెట్లు ఇచ్చేస్తానని జీవంగల దేవునితో వాగ్దానం చేశాడు కాబట్టి అది నెరవేరుస్తాడని జక్కయ్య ఇంటికి పేదవారందరూ, దోచుకోబడిన వారందరూ తిరిగి ప్రయాణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఇంతమంది జీవితాలలో సంతోషాన్ని జకరియా నింపగలిగాడు కేవలం తన యొక్క మార్పు ద్వారా, తాను రూపాంతరపరిచిన విధానాన్ని బట్టి, తాను వాక్యంలో కడుక్కున్న విధానాన్ని బట్టి, తాను తన ఇంటి వారు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉంటున్న పేదవారందరూ, జక్కయ్య ద్వారా దోచుకోబడిన వారందరూ కూడా సంతోషించి ఆనందించినట్టుగా మనం చూస్తుంటాం. ఇదొక ఆశ్చర్యకరమైన మార్పు, ఇదొక అద్భుతకరమైన మార్పు. జక్కయ్య రూపాంతరపరచబడిన విధానాన్ని బట్టి అనేక మంది జీవితాలలో కోల్పోయిన సంతోషము, ఆనందము, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోయిన బిడ్డల జీవితాలలో ఆశలు చిగురించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుణ్ణి అంగీకరించినప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు వాక్యము మనల్ని రూపాంతరపరుస్తుంది, వాక్యము మనల్ని కడుగుతుంది, వాక్యము పరిశుద్ధతకు దిశగా మనల్ని నడిపిస్తుంది, వాక్యము యేసయ్య మార్గంలో నడవడానికి దోహదపడుతుంది, వాక్యము యేసు అనే జీవంలో జీవించడానికి సహాయపడుతుంది, వాక్యము యేసు అనే సత్యంలోనే బ్రతకడానికి సహాయపడుతుంది. అవినీతిని ఛేదించి, అసత్యాన్ని ఛేదించి, అక్రమాన్ని విడనాడి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి వాక్యం సహాయం చేస్తుంది. జక్కయ్య దేవుని దగ్గరికి వచ్చిన విధానాన్ని బట్టి, జక్కయ్య యేసు క్రీస్తు ప్రభుని చేర్చుకున్న విధానాన్ని బట్టి జక్కయ్య మాత్రమే సంతోషించలేదు, కానీ జక్కయ్యతో పాటు తన కుటుంబం అంతా సంతోషించింది. వారితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న పేదవారు, ఆ ప్రాంతంలో జక్కయ్య ద్వారా దోచుకోబడిన వారందరూ కూడా తిరిగి వారి జీవితాలలో ఆశలు చిగురించి వారందరూ కూడా సంతోషించినట్టుగా, వారందరూ కూడా ఆనందించినట్టుగా మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. ప్రభు సన్నిధానంలోకి రావాలి,
ప్రభు చెంతకు వచ్చి సంతోషించండి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఏదో యాంత్రికంగా రావడం కాదు దేవుని ప్రియ స్నేహితుడా, ఏదో మెకానికల్గా రావడం కాదు, కానీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాను, నిజమైన విశ్వాసిగా దేవుణ్ణి వెంబడిస్తాను, నాగట్టిపై చేయి వేసిన నేను వెనుకకు తిరిగి చూడకుండా యేసుక్రీస్తు ప్రభు మీదనే విశ్వాసాన్ని ఉంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపతో ముందుకే సాగిపోతానని తీర్మానం చేసుకోవాలి. మరణాన్ని సైతము లెక్క చేయకుండా, ప్రాణాన్ని సైతము ద్వేషించుకొని, కన్నవారిని కట్టుకున్న వారిని తోబుట్టులను అందరినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడమే ధ్యేయంగా ముందుకు సాగిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో సంతోషాన్ని, నీ జీవితంలో ఆనందాన్ని నింపుతానని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఎంతో మంది శిష్యులు ఆనందంతో చనిపోయారు, దిక్కులేని స్థితిలో చనిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ వారు ఆనందిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవునిలో ఉన్నామన్న సంతోషంతో వారు జీవించారు. కాబట్టి దేవునిలో ఉన్నామన్న సంతోషంతో మరణించారు. కాబట్టి మరణించినా కానీ మేము దేవుని దగ్గరికి వెళ్తామన్న నిరీక్షణ వారిలో ఉంది. కాబట్టి ఆ సంతోషంతో జీవించారు, ఆ సంతోషంతో మరణించారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, రానైన కాలంలో దేవునితో జీవిద్దామని తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధానంలోకి వెళ్తాను అని తీర్మానం చేసుకుందాం. అన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న ఆశలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని పెంట కుప్పగా భావించి దేవుని సన్నిధానంలో నేను జీవిస్తానని మనం తీర్మానం చేసుకుందాం. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గురించి, శీల గురించి, జైలు అధికారి గురించి, వారి మధ్యలో జరిగిన అద్భుత కార్యాలను గురించి మనం చూస్తుంటున్నాం. అపోస్తుడైన పౌలు, శీల ఫిలిప్పి అనే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు పుతోను అను దయ్యం పట్టిన ఒక బాలిక ఆ దయ్యం నుంచి విడుదల చేసిన తర్వాత ఆ బిడ్డ సోద చెప్పడం ఆపేసిన విధానాన్ని బట్టి, ఆ బిడ్డ సోద చెప్పనందువలన ఆ బిడ్డ యొక్క యజమానులకు లాభము రానందువలన వాళ్ళు కక్ష కట్టి అపోస్తుడైన పౌలును, శీలను పట్టుకొని బంధించి, మనం చూద్దాం 19వ వచనం నుంచి, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును, శీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయిరి. ఇక్కడ వొకాబులరీని మనం చూడాలి. ఈడ్చుకొని పోయిరి అంటే క్రూరంగా, హింసాయుతంగా వారిని, ఆ యొక్క అపొస్తలుడైన పౌలును, శీలను పట్టుకొని ఈడ్చుకొని ఆ గ్రామ చవిడిలోకి, ఆ గ్రామం యొక్క సెంటర్ పాయింట్లోకి, ఆ గ్రామంలో పంచాయతీ చేసే స్థలంలోకి, అక్కడ అందరూ అధికారులు కూర్చున్న స్థలంలోకి ఈడ్చుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలను ప్రచురించుచు పట్టణములో గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అబద్ధ సాక్ష్యాలు అపోస్తలుడైన పౌలు మీద, శీల మీద చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు చేసింది ఏంటంటే ఒక మంచి పని. ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ, ఒక బాలిక పుతోను అనే దయ్యం పట్టి సోద చెప్తూ, ఆ సోద చెప్తున్న విధానాన్ని బట్టి ఆ బిడ్డ ద్వారా వచ్చే డబ్బులు తీసుకొని ఆనందిస్తున్న ఈ యజమానులు వారి లాభం పోయిందని బాధపడుతూ అపోస్తలుడైన పౌలును, శీలను పట్టుకొని బంధించి వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చాను. వీరు చెప్పిన అబద్ధ సాక్ష్యాలను బట్టి జన సమూహం అంతా కూడా అపోస్తలుడైన పౌలు మీదకి, శీల మీదకి దుమ్మిగా వచ్చి వారిని కొట్టడము, వారి మీద ఉయ్యడము, వారిని తన్నడము, వారిని గేలు చేయడము, వారిని హేళన చేయడము, ఇవన్నీ చేశారంట. ఇవన్నీ చేసి న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. మళ్ళా వొకాబులరీ మనం చూసినట్టయితే ప్రజలందరూ దుమ్మిగా వచ్చి వస్త్రాలు లాగివేసి
బెత్తముతో కొట్టమని ఆజ్ఞాపించి. అంటే ఎంత క్రూరత్వాన్ని, ఎంత హింసను, ఎంత పగను అపోస్తలుడైన పౌలు మీద, శీల మీద వీళ్ళు సాధిస్తున్నారో మనం చూడవచ్చు. ఎందుకు? ఒక మంచి పనిని చేసిన విధానాన్ని బట్టి, ఒక చిన్న బిడ్డకు పట్టిన దయాన్ని విడిపించిన విధానాన్ని బట్టి వారు ఇన్ని హింసలు పొందుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వారు చాలా దెబ్బలు కొట్టి, ఒకటి కాదు, రెండు కాదు, బెత్తముతో చాలా దెబ్బలు, వీపంతా వాయించి ఉండవచ్చు, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని చెరసాలలోకి త్రోసి, మళ్ళా క్రూరమైన వొకాబులరీ అంటే ఒక మానవులను హ్యాండిల్ చేస్తున్న విధానంలో హ్యాండిల్ చేయకుండా, మనుషులను హ్యాండిల్ చేస్తున్న విధానంలో హ్యాండిల్ చేయకుండా, పశువుల కంటే హీనంగా అపోస్తలుడైన పౌలుడు శీలను హింసిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. వారి కాళ్లకు బండ వేసి బిగించెను. క్రూరంగా అపోస్తలుడైన పౌలును, శీలను హింసిస్తున్న విధానాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడి వరకు క్రూరత్వాన్ని, హింసను, ఇక్కడి వరకు మరి కక్షను, ఇక్కడి వరకు ఈర్ష, కార్పణ్యము, పగ వారు సాధించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలయు దేవుణ్ణి ప్రార్థించు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి. మధ్యరాత్రి వేళ బెత్తముతో వీపంతా కొట్టిన విధానాన్ని బట్టి, బట్టలన్నీ చించేసి బట్టలు లేకుండా ఉన్న విధానాన్ని బట్టి, ఆ చలిలో, ఆ దోమలు, ఆ పురుగుల మధ్యలో, ఆ చీకటిలో వాళ్లకు నిద్ర పట్టక, వాళ్ళకి ఏం చేయాలో తోచక పౌలు, శీలలు దేవుణ్ణి కీర్తిస్తున్నారంట, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారంట. దేవుని మీద ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా వారి జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు వారిని రక్షించి, కాచి, కాపాడి సజీవ స్థితిలో వారిని విడిచిపెట్టిన విధానాన్ని బట్టి దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నారంట. వారు పాటలు పాడుతుంటే తోటి ఖైదీ వారందరూ కూడా ఆ పాటలు వింటూ వారు కూడా దేవుని స్తుతిస్తున్నారంట. వారు పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటే అకస్మాత్తుగా అక్కడ భూకంపం వచ్చింది. జైలు పునాదులు అదిరాయి, తలుపులు పగిలిపోయాయి, చెరసాల బద్దలైపోయింది, వారి సంఖ్యలన్నీ విడిపోయాయి. 25వ వచనం మనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలును దేవుణ్ణి ప్రార్థించు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. 26 అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరూ బంధకములు ఊడెను. 27వ వచనం అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండేట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఈ జైలు అధికారికి ఏమీ అర్థం కావట్లే. జైలు తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. జైలు తలుపులు తెరుచుకొని ఉన్నాయి కాబట్టి వారందరూ పారిపోయారేమో అనుకొని, వారందరూ పారిపోతే తనను ఆ యొక్క రోమా ప్రభుత్వం శిక్షిస్తుంది అన్న సత్యాన్ని ఎరిగి ఆ జైలు అధికారి తను తానే సూసైడ్ చేసుకోవాలని, తన దగ్గర ఉన్న కత్తితో చంపుకోవాలని నిర్ణయం చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. జైలు అధికారికి ఏమీ తెలియదు, భూకంపం వచ్చిన సంగతి తెలియదు, అపోస్తలుడైన పౌలు, శీలలు పాటలు పాడిన సంగతి, దేవుణ్ణి కీర్తించిన సంగతి తెలియదు, భూకంపం వచ్చిన సంగతి తెలియదు. ఆ దేవుని కార్యము అక్కడ జరిగింది అన్న సత్యము తనకు తెలియదు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు, శీల ఆ ఖైదీలే తలుపులు ఊడగొట్టుకొని వారు పారిపోయారని అనుకొని ఆ జైలు అధికారి కత్తితో చంపుకోబోతూ ఉంటుండగా పౌలు, శీల బిగ్గరగా కేక వేసి, అయ్యా నిన్ను నీవు హాని చేసుకోవద్దు, మేమెవ్వరము ఎక్కడికి వెళ్ళలే, అందరము ఇక్కడనే ఉన్నామని అపోస్తలుడైన పౌలు, శీల జైలు అధికారితో చెప్పినప్పుడు ఆ జైలు అధికారి దీపం తెప్పించి అందరూ ఉన్నారా లేరా అని పరిశీలించిన తర్వాత అపోస్తలుడైన పౌలుకు, శీలకు సాగిలపడి
వారిని అడుగుతూ ఉంటున్నాను, అయ్యలారా, రక్షించబడాలంటే నేనేం చెయ్యాలి? వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు గెట్ సాల్వేషన్? నేను రక్షించబడాలి అంటే నేనేం చేయాలి? వెంటనే అపోస్తుడైన పౌలు, శీల ఏం చెప్తున్నారంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభు మీద విశ్వాసం ఉంచు. రక్షించబడాలి అంటే విశ్వాసం ఉంచాలి. రక్షించబడాలి అంటే విశ్వాసం కావాలి. దేవుని మీద విశ్వాసం లేకుండా నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన పాప క్షమాపణ పొందలేవు. దేవుని బిడ్డ, పాప క్షమాపణ పొందుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే రక్షణకు సాధ్యము, రక్షించబడతాము. అదే మాట అపోస్తుడైన పౌలు ఈ జైలు అధికారికి చెప్తూ వెంటనే వారిరువురు వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని అపోస్తుడైన పౌలు, శీల చెప్తూ అతనికి వాక్యాన్ని బోధించినట్టుగా మనము 32వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 32వ వచనంలో అపోస్తుడైన పౌలు, శీల ఆ జైలాధికారికి, ఆ ఇంట్లో ఉన్న వారికి వాక్యాన్ని బోధిస్తుంటే అప్పుడే పశ్చాత్తాపం కలుగుతూ, అయ్యో, ఈ యొక్క బిడ్డలను ఎంతగా మేము హింసించాం, ఎంతగా కొట్టాం, ఎంతగా దూషించామన్న ఆ మారు మనసు వారి హృదయంలో కలుగుతుంది. కాబట్టి 33వ వచనంలో చూసినట్లయితే, రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కలిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. ఆ జైలు అధికారి అపోస్తుడైన పౌలును, శీలను తీసుకొచ్చి ఆ గాయాలన్నీ కడుగుతున్నట్టుగా, ఆ గాయాలకు తైలం పూస్తున్నట్టుగా, ఆ నొప్పి తగ్గడానికి ఆ మెడిసిన్ రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. గాయాలను కడుగుతున్న జైలు అధికారి, మారిపోతున్న జైలు అధికారి, మారు మనసు పొందుతున్న జైలు అధికారిని మనం చూస్తూ ఉంటున్నాం. మారు మనసు పొంది యేసయ్య మీద విశ్వాసం ఉంచి తాను, తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత వారికి భోజనం పెట్టినట్టుగా, ఆ తర్వాత వారందరూ ఆనందముతో దేవుని స్తుతించినట్టుగా, ఆనందముతో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రభువుని ఆహ్వానించిన జైలు అధికారి జీవితం ఏ రీతిగా సంతోషంలోకి నడిపించబడిందో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా జైలు అధికారి తన కుటుంబం ప్రభువుని ఆహ్వానించిన తర్వాత, ప్రభు చెంతకు వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏ రీతిగా ఆనందిస్తుంటున్నారో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 2-3 విషయాలు మనం గమనించాలి. వారి గాయాలను జైలు అధికారి కడుగుతున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. జైల్లో ఉన్న ఆ ఖైదీల గాయాలను జైలు అధికారి కడగడం అంటే గొప్ప రూపాంతరము అక్కడ జరిగింది. గొప్ప అద్భుత కార్యం అక్కడ జరుగుతుంది. గొప్ప మహిమ కార్యాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. గొప్ప దేవుని కార్యాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. 2021వ సంవత్సరంలో మనమే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించి, దేవునికి అవిధేయులుగా జీవించి మనమే అనేకమైన గాయాలు చేసుకుని ఉండవచ్చు. ఆ గాయాలు ఇంకా మానని స్థితిలో ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నావేమో. దేవుని బిడ్డ, నీ గాయాలను కడుక్కో. యేసయ్య రక్తము చేత నీ గాయాలను కడుక్కోమని దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. యేసయ్య రక్తము చేత నీ జీవితాన్ని శుభ్రపరచుకో, నీ హృదయాన్ని శుభ్రపరచుకో, నీ మనస్సును శుభ్రపరచుకో. ఏ విషయాలలో త్రోవ తప్పి నడిచావో, ఏ విషయాలలో దేవుని పరిశుద్ధమైన నామానికి దూషణకరంగా జీవించావో, ఏ విషయంలో దేవుని పవిత్రమైన నామానికి అవమానకరంగా జీవించావో, ఏ విషయంలో నీకు నీవే హానికరంగా చేసుకున్నావో, నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి, నువ్వు చేసిన తీర్పులను బట్టి, నీ నడవడిని బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీకైన గాయాలను జ్ఞాపకం చేసుకొని ఆ గాయాలను ఈ రాత్రి యేసయ్య శిలువ మీద పొందిన గాయాలలో నుంచి కార్చిన రక్తంలో నువ్వు కడుక్కున్నట్లయితే నీ గాయాలన్నీ మాన్పివేయబడతాయి.
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు కడుక్కో, యేసయ్య రక్తంలో కడుక్కో. రెండవదిగా, ఎవరి జీవితాలలో నువ్వు గాయం చేసావో జ్ఞాపకం చేసుకో. ఎవరి జీవితంలో గాయం చేసావో, ఏ కుటుంబం నీ ద్వారా చిన్న భిన్నమైపోయిందో, ఏ కుటుంబం నీ ద్వారా అసమాధాన స్థితిలో జీవిస్తుందో, ఏ కుటుంబం నీ ద్వారా సమాధానము లేకుండా, ఏ కుటుంబం నీ ద్వారా హింసించబడిందో, ఏ కుటుంబం నీ ద్వారా దోచుకోబడిందో, ఏ కుటుంబం నీ ద్వారా నలగొట్టబడిందో జ్ఞాపకం చేసుకొని వారి గాయాలను కడిగి మనస్సు తెచ్చుకో. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, యేసయ్య శిష్యుల పాదాలు కడిగినట్టు, జైలు అధికారి పౌలు శీల గాయాలను కడుగుతున్నట్టు, ఈ రాత్రి నువ్వు ఎవరెవరి జీవితాలలో గాయాలు చేస్తావో, ఎవరెవరి మనస్సును గాయపరచావో, ఎవరెవరి హృదయాలను గాయపరచావో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నువ్వు వారితో సమాధాన పడినట్లయితే, ఒకవేళ పరిశుద్ధ మందిరంలో వారు ఉన్నట్టయితే, నువ్వు ఉన్న పాటన వెళ్ళి సమాధాన పడినట్టయితే, దేవుడు నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు, నిన్ను పవిత్రపరచాలని ఆశపడుతున్నాడు. జైలు అధికారి కుటుంబాన్ని ఏ రీతిగా కడిగాడో, ఏ రీతిగా బాప్తిసం ఇచ్చాడో, ఏ రీతిగా వాక్యము చేత వారు ఉతక స్నానం చేయబడ్డారో, ఏ రీతిగా వాక్యంలో ఎదుగుతున్నారో, ఏ రీతిగా విశ్వాసంలో ఎదుగుతూ సంతోషిస్తున్నారో, అలాంటి సంతోషము, అలాంటి విశ్వాసము, అలాంటి వాక్యము ద్వారా ఉతక స్నానాన్ని దేవుడు నీకు కూడా దయచేయాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వే ప్రభు సన్నిధానం దగ్గరికి రావాలి. యేసయ్యా, నేను వస్తున్నాను తండ్రి, నన్ను కడుగు, నీ గాయపడ్డ హస్తము చేత నన్ను ముట్టు తండ్రి, సిలువలో నువ్వు కార్చిన రక్తము చేత నా గాయాలన్నీ కడిగి పవిత్రపరిచేసయ్యా అని ప్రార్థించినట్టయితే, దేవుడు నీ గాయాలను కడగాలని, నువ్వు చేసిన గాయాలు, ఎవరెవరు జీవితంలోనైతే నువ్వు గాయాలు చేస్తావో ఆ గాయాలను కూడా దేవుడు కడగాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వే దేవుని సన్నిధానంలోకి రావాలి. ఈ రాత్రి నువ్వు యూటర్న్ తీసుకొని దేవుని సన్నిధానంలోకి వస్తే నువ్వు మాత్రమే కాదు కానీ నీ కుటుంబం కూడా దీవించబడుతుంది, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది, నీ కుటుంబం కూడా దేవుని వాక్యం చేత ఉతక స్నానం చేయబడుతుంది, నీ కుటుంబం కూడా విశ్వాసంలో రానున్న కాలంలో జీవిస్తూ ఉంటుంది, నీ కుటుంబం కూడా విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోతుంది. నీ కుటుంబంలో కూడా దేవుడు ఆ కోల్పోయిన ఆనందాన్ని, ఆ కోల్పోయిన సంతోషాన్ని, ఆ కోల్పోయిన పరిపూర్ణతను దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఇక్కడ ఏ రీతిగా ఈ జైలు అధికారి ప్రభు సన్నిధానంలోకి వచ్చాడో, ఉన్న పాటిన ఒకే గడియలో రాత్రికి రాత్రే అన్ని విడిచిపెట్టి రక్షించడానికి నేనేం చేయాలి అన్న ప్రశ్నకు జవాబు పొందుకొని యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఏ రీతిగా మారిపోయాడో, ఏ రీతిగా రూపాంతరపరచబడ్డాడో, ఏ రీతిగా యేసయ్యకు ఖైదీగా మారిపోయాడో, ఏ రీతిగా ఆ యొక్క జైల్లో సంతోషభరితమైన వాతావరణాన్ని దేవుడు నింపాడో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. నీ కుటుంబంలో కూడా ఆ సంతోషాన్ని రానంటున్న కాలంలో దేవుడు నింపాలి అంటే, నీ జీవితంలో కూడా దేవుడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలి అంటే ఉన్న పాటున అన్ని విడిచిపెట్టి సమస్తాన్ని పెట్టె కుప్పతో సమానంగా ఎంచుకొని ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం కావాలని అడిగితే ఉన్న పాటున రక్షణ జీవితం లేకుండా నువ్వు పరలోకానికి చేరలేవు. దేవుని బిడ్డ, పరలోకంలోకి చేరాలి, దేవునితో జీవించాలి, దేవునితో గడపాలి, దేవదూతలతో పాటలు పాడాలి, దేవదూతలతో నాట్యం చేయాలి, దేవదూతలతో గానాలు ప్రతిగానాలు చేయాలి. ఆ పరిశుద్ధమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. అదే దేవుని ఆశ, అదే దేవుని ప్రణాళిక. అందుకే దేవుడు మనందరికీ ఇండ్ల స్థలాలను సిద్ధపరిచే పరిశుద్ధ పరిచర్యలో యేసయ్య ఉన్నాడు. తండ్రి నిర్ణయించిన సమయానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చే సమయంలో మనం ఎగిరే గుంపులో ఉండాలి. మన ఆత్మలు ప్రభు సన్నిధానంలోకి చేరే గుంపులో ఉండాలి. ఆ రీతిగా ఉండాలి అంటే రక్షించబడాలి, ప్రభు సన్నిధానంలో విశ్వాసంతో జీవించాలి. విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో, సహనంతో మనం జీవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు తీర్మానం చేసుకుంటావా? వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఈ రాత్రి జైలు అధికారి ఏ రీతిగా మారిపోయాడో,
వేరే ఆలోచన చేయకుండా, వేరే వాటిని ఆలోచన చేయకుండా ఉన్న పట్టున తక్షణమే రాత్రికి రాత్రే అదే గడియలో ఏ రీతిగా మారిపోయాడో, ఏ రీతిగా రూపాంతరపరిచాడో, ఏ రీతిగా క్రీస్తుకు సిపాయిగా మారిపోయాడో, ఏ రీతిగా క్రీస్తుకు దాసిగా మారిపోయాడో, ఏ రీతిగా క్రీస్తుకు ఖైదీగా మారిపోయాడో ఈ భాగం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు మారిపోతావా? క్రీస్తు సిపాయిగా రానేటున్న కాలంలో జీవిస్తావా? యేసయ్య ఖైదీగా నువ్వు బ్రతుకుతావా? యేసయ్య గురించి వాక్యం ప్రకటిస్తూ, యేసయ్య నామాన్ని బోధిస్తూ ఈ వెలుగులోకి అనేక మంది నడిపించే సైనికుడిగా, ఈ వెలుగులోకి అనేక మంది నడిపించే ఆ బలమైన సాధనంగా నువ్వు రూపాంతరపరచబడతావా? ఆ రీతిగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1-20 వచనాలు మనం చూసాం. దేవుని మాట విని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సంతోషము, ఆనందం కలుగుతుందో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. దేవుని మాట విని దేవుని దగ్గరకు వస్తే దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడన్న వాగ్దానము ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము ఒక మినీ బైబుల్. 66 అధ్యాయాలున్న ఈ పుస్తకం 66 గ్రంథాలతో సమానంగా మనం చూస్తుంటాం. యెషయా గ్రంథము 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 39 అధ్యాయాలు ఒక భాగము, 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు రెండో భాగము, 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మూడో భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల కాలములో ఈ భాగము, ఈ యొక్క పుస్తకం రాయబడింది. ఉజ్జియా రాజు, యోతాము రాజు, ఆహాజు రాజు, హిజ్కియా రాజు, ఇలాంటి ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజుల కాలంలో ఈ భాగము రాయడం జరిగింది. యూదా ప్రాంతంలో ఉంటున్న వారికి, యెరూషలేము ప్రాంతంలో ఉంటున్న వారికి ప్రవచించిన ప్రవచనాలను ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మొదటి భాగము ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవచనాలు. కాబట్టి ఈ మొదటి అధ్యాయము ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫెసీ, అంటే ఇంకా బబులోను చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవచనాలు. జాగ్రత్త, మీరు అష్షూరు చెరకు వెళ్తారు, బబులోను చెరకు వెళ్తారు, కాబట్టి దేవుని మాట వినండి, దేవునికి విధేయత చూపించండి, దేవుని మార్గంలో నడవండి అని ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తుంటున్నాం. యెషయా భక్తుడు చాలా కఠినంగా ప్రవచించినట్టుగా మనం చూస్తుంటున్నాం. యెషయా చాలా కష్టకాలంలో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తుంటున్నాం. విలాసవంతమైన భోగ భాగ్యాలతో కూడిన జీవితాన్ని ఇశ్రాయేలీలు జీవిస్తూ ఉంటే, నామకార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, నామకార్థంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, పేదవారిని దోచుకుంటూ, పేదవారిని అనగద్రొక్కుతూ, పేదవారిని హింసిస్తూ జీవిస్తున్న ఇశ్రాయేలీలను ఉద్దేశించి చాలా కఠినంగా యెషయా భక్తుడు ప్రవచించినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారిని మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు అక్రమంగా, అవినీతిగా విగ్రహాలను ఆరాధిస్తూ, విగ్రహాల దేవతలకు పూజిస్తూ, విగ్రహాల దేవతలకు గుడులు కడుతూ, గోపురాలను కడుతూ, దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రానికి తావివ్వకుండా ఇశ్రాయేలీలను కూడా విగ్రహాలే ఆరాధించాలి, ఇశ్రాయేలీలు కూడా విగ్రహాలనే పూజించాలి అని ఆజ్ఞలు జారీ చేసిన ఈ యొక్క క్రూరమైన, ఈ కఠినమైన ఇశ్రాయేలు రాజులను మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలు అమ్ముడుపోయారు, అష్షూరు రాజులకు అమ్ముడుపోయారు, బబులోను రాజులకు అమ్ముడుపోయారు. వారి నాయకత్వానికి భయపడ్డారు. జీవంగల దేవుని యొక్క అద్వితీయమైన శక్తిని గ్రహించకుండా, జీవంగల దేవుని యొక్క మహోన్నత గ్రహించకుండా వారు చెప్పినట్టు విగ్రహాలను ఆరాధిస్తూ, విగ్రహాలను పూజిస్తూ, చిన్న చిన్న బిడ్డలను చంపేస్తూ, దహన బలుని అర్పిస్తూ, చిన్న బిడ్డలను మంటలో కాల్చివేస్తూ, సాతాను పూజలు, సాతాను శక్తులను పూజిస్తూ, సాతాన్ని పూజిస్తూ ఈ రీతిగా దేవుని పరిశుద్ధ నామాన్ని దూషణకరంగా, అవమానకరంగా చేసిన విధానాన్ని బట్టి యెషయా భక్తుడు చాలా కఠినంగా ప్రవచిస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా పెట్టి
వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని వారు నా మీద తిరుగుబాటు చేయించున్నారు. ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. దేవుడు చాలా బాధతో ఆకాశంతో భూమితో తన బాధను వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాడు. ఎద్దుకు బుద్ధి ఉంది, గాడిదకు బుద్ధి ఉంది, అవి వాళ్ళ సొంతవాని దొడ్డి తెలుసుకుంటే కానీ ఇశ్రాయేలుకు బుద్ధి లేదు, తెలివి లేదు. వారి యొక్క జీవం గల దేవుణ్ణి విసర్జించి, ఆ పరిశుద్ధ దేవుని విసర్జించి, ఆ ధర్మశాస్త్రాన్ని విసర్జించి అన్య దేవతలను అన్య విగ్రహాలను పూజిస్తూ అన్య నాయకులను అన్య రాజులను సేవిస్తూ వారికి గుడులు గోపురాలను కట్టిస్తూ జీవిస్తున్నారని దేవుడు తన అక్కసము, తన వేదన, తన బాధ, తన గోడు ఆకాశానికి భూమికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపిష్టి జనాంగమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి ప్రజలారా, మీకు శ్రమ. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీకు శ్రమ, మీరు చెడిపోయారు, మీలో పాపం చేత నిండిపోయారు, మీ కళ్ళకు కావురంగమైంది, మీకు నేను కనిపించట్లేదు అని దేవుడు బాధపడుతూ ఉంటున్నారు. నా మీద మీరు తిరుగుబాటు చేశారు. ఐగుప్తు దేశంలో, ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తు బానిస జీవితంలో నుంచి మిమ్మల్ని నడిపించిన విధానము, ఎర్ర సముద్రము దాటించిన విధానము, మీరు ఆకలితో అలమటిస్తున్నప్పుడు మన్నాను కురిపించిన విధానము, దాహము చేత బాధపడినప్పుడు జీవ ఊటను, జీవ జల ఊటను మీకు ఇచ్చిన విధానాన్ని మీరు మర్చిపోయారు. రాత్రి అగ్నిస్తంభం చేత, పగలు మేఘస్తంభం చేత మిమ్మల్ని నడిపించిన విధానాన్ని మీరు మర్చిపోయారు. కాబట్టి మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు, ఆయనను విడిచిపెట్టారు, ఆయన నుంచి పూర్తిగా తొలగిపోయారు. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కట్టుబడుదురు. ప్రతి వాడు నడునెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు కాబట్టి మీలో బలము, మీరు బలహీనులైపోయారు, మీ గుండె బలహీనమైపోయింది, రోగాల బారిన పడుతూ ఉంటున్నారు. రోగాలు, విపత్తులు, వైరస్లు, బ్యాక్టీరియాలు మీ శరీరం మీద దాడి చేస్తూ ఉంటున్నాయి. ఎక్కడ చూసినా గాయమే. నడునెత్తి నుంచి అరికాల వరకు గాయాల చేత నింపబడి ఉన్నారు. స్వస్థత మీకు లేదు, స్వస్థత జరగట్లేదు, మీ గాయాలు మెత్తబడలేదు, మీ గాయాలకు స్వస్థత జరగలేదు, మీ గాయాలకు తైలం రాయలేదు, మీ గాయాలు స్వస్థపడలేదు అని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణంలన్నీ అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయించున్నారు. యెషయా భక్తుడు ప్రవచిస్తుంటున్నాడు, మీ దేశం పాడైపోయింది. వార్తలలో చూస్తుంటున్నాం, పత్రికలలో చూస్తుంటున్నాం, వింటున్నాం మనము. కానీ విని ఎరగని సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. నరహత్యలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, వరదలు, దోచుకోవడం, పేదవాడు పేదవాడిగానే మారిపోవడం, ధనవంతుడు ధనవంతుడిగా మారిపోవడం, ఆడబిడ్డలను, చిన్న బిడ్డలను లైంగికంగా వాడుకుంటూ చిత్రహింసల పాలు చేసి, సామూహికంగా హత్య చేసి, వారిని కాల్చి చంపేసి బూడిద చేస్తున్న సంగతులను మనం చూస్తుంటున్నాం. బాహాటంగా రేప్ చేసి చంపేస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. మానవుడికి ఇలాంటి ఘోరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణంలన్నీ అగ్ని చేత కాలిపోయాను. 10వ వచనం మనం చూద్దాం. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించండి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా తన ప్రజల మీద దేవుడికి మమకారం పోలేదు. ఇంత తిరుగుబాటు చేస్తున్నా, ఇంతగా దూషిస్తున్నా, ఇంతగా అవమాన పాలు చేస్తున్నా, ఇంతగా తిరుగుబాటు చేస్తున్నా, దేవునికి మాత్రము తన బిడ్డల మీద ఎక్కడనో
ప్రేమ, ఎక్కడనో జాలి, ఎక్కడనో కరుణ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించండి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, విస్తారమైన మీ దహన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయెను. కొడేళ్ల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నాడు, మీ దహన బలులు, మీ పొట్టేళ్ళు, మీ దూడలు, కొవ్విన దూడలు నాకు అర్పిస్తున్నారు కదా, నాకు వెక్కసమైంది. అవి నేను ఇష్టపడట్లే. నామకార్థంగా, భక్తి లేకుండా, ఆచార ప్రకారము ఏదో నామకార్థంగా ఇవ్వాలని మీరు సమర్పిస్తున్న దహన బలులు నాకు ఇష్టం లేదు, నాకు వెక్కసమైతుంది, నాకు అవసరం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడు ఎవడు? దేవుడు మాట్లాడుతున్నాడు. నా సన్నిధికి రావాలని మీరు వస్తున్నారు కదా, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడు ఎవడు? మిమ్మల్ని ఆహ్వానించిన వారు ఎవరు? ఈ దుష్ట మనస్సు చేత, ఈ పాపము చేత, ఈ కుళ్ళు చేత, ఈ కుట్ర చేత, ఈ విగ్రహాల చేత, ఈ ధనాపేక్ష చేత, ఈ యొక్క దూషణకరమైన జీవితం చేత, ఈ నటనాపూరితమైన జీవితం చేత నా ఆవరణంలోకి రమ్మని మిమ్మల్ని పిలిచిన వారు ఎవరు? మీకు ఆహ్వానించిన వారు ఎవరు? ఈ పరిశుద్ధమైన ఆవరణములను అపరిశుద్ధమైన మనస్సుతో, అపరిశుద్ధమైన హృదయముతో, అపరిశుద్ధమైన ఆలోచన చేత నువ్వు ఏ రీతిగా అపరిశుద్ధపరుస్తావు? ఈ పరిశుద్ధమైన ఆలయంలో ఏ రీతిగా ఓ అపరిశుద్ధుడిగా, ఓ అపరిశుద్ధురాలిగా ఇష్టానుసారంగా జీవిస్తూ, విచ్చలవిడి జీవితం జీవిస్తూ, వాయు వరుస లేని జీవితం జీవిస్తూ నువ్వు ఏ రీతిగా నా ఆవరణంలోకి వస్తావు? నీకెంత ధైర్యము అని జీవంగల దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు దండయాత్ర చేస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. 16వ వచనం నుంచి మనం చూసినట్టయితే కొంచెం దేవుడు శాంతించి ఇశ్రాయేలు ప్రజలు దేవునితో తిరిగి సమాధాన పడ్డానికి ఓ సూత్రాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఓ సూత్రాన్ని పాటించమని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నా బిడ్డలు నన్ను విడిచి ఉండడం నేను తట్టుకోలేకపోతున్నా, నా బిడ్డలు నాకు దూరంగా ఉంటూ నష్టపోతున్నారని ఆ తండ్రి, ఆ జీవంగల తండ్రి బాధపడుతూ ఉంటున్నాడు, వేదన పడుతూ ఉంటున్నాడు. అందుకే ఒక రాజీ ఫార్ములాను ఇశ్రాయేలీల ముందు, మన ముందు ఈ రాత్రి దేవుడు ఉంచుతున్నాడు. అదేంటిదంటే 16వ వచనం, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నా కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2021 సంవత్సరంలో ఇంకా ఆ కింది సంవత్సరాలలో నువ్వు ఏ రీతిగానైనా జీవించి ఉండవచ్చు, ఎంత పాపము చేతనైనా జీవించి ఉండవచ్చు, ఎంత నటనా జీవితమైనా జీవించి ఉండవచ్చు, ఎంత మోసపూరితమైన జీవితమైనా జీవించి ఉండవచ్చు, ఎంత దూషణకరమైన జీవితమైనా జీవించి ఉండవచ్చు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. నీకేం తెలుసు దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు పడిపోయావో, ఏ విషయంలో దేవునికి దూరంగా జీవిస్తున్నావో, ఏ విషయంలో వాక్యాన్ని విననట్టుగా ఉంటున్నావో, వాక్యాన్ని పాటించకుండా బ్రతుకుతున్నావో, ఏమైతుందిలే అనుకుంటున్నావేమో, ఇవన్నీ నీకే తెలుసు. నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకో, నువ్వు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు పరీక్షించుకొని నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే, నిన్ను నువ్వు శుభ్రపరచుకుంటే, నిన్ను నువ్వు కడుక్కుంటే దేవుడు నీతో రాజీ పడాలని, దేవుడు నీతో సమాధాన పడాలని ఆశపడుతున్నాడు. కీడు చేయటం మానండి, మేలు చేయండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి. కీడు చేయకండి, కీడుకు ప్రతి కీడు చేయకండి, మేలే చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి కోసం ప్రార్థించండి, వారిని మన్నన చేయండి, వారి మీదికి ఆశీర్వాద వచనాలు పలకండి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కీడు చేయటం మానండి, మేలు చేయండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి,
న్యాయాన్ని మాత్రము మర్చిపోవద్దు, నీతిని మాత్రం మర్చిపోవద్దు, సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. జక్కయ్య ఏ సత్యంలో జీవించాడో, ఏ సత్యంలో బ్రతుకుతున్నాడో ఆ సత్యాన్ని మర్చిపోవద్దు అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 18వ వచనం, న్యాయంను జాగ్రత్తగా విచారించండి, హింసించబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షాన వాదించండి. న్యాయంను జాగ్రత్తగా విచారించండి, హింసించబడి వారిని విడిపించండి, అనాథ బిడ్డల పక్షాన వ్యాజ్యమనండి, విధవరాల పక్షాన వ్యాజ్యమనండి, వారికి న్యాయం చేయండి అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. 2022వ సంవత్సరంలో మనం ఏం చేయాలో దేవుడు ఓ జాబితాను మన ముందు ఉంచుతుంటున్నాడు. ఓ ప్రణాళికను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. 2022వ సంవత్సరంలో ఏ రీతిగా జీవించాలి అని మనం తీర్మానం చేసుకోవాలంటే, గత కాలంలో ఏ రీతిగానైనా జీవించి ఉండవచ్చు, అవన్నీ విడిచిపెట్టేసేద్దాం. మనల్ని మనం కడుక్కుందాం, మనల్ని మనం శుభ్రం చేసుకుందాం. యేసయ్య రక్తంలో మనల్ని మనం పవిత్రపరచుకొని రానున్న కాలంలో 2022వ సంవత్సరంలో మనం ఏం చేయాలి అంటే, కీడు చేయుట మానాలి, మేలే చేయాలి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించాలి, హింసించబడుచున్న వారిని విడిపించాలి. ఎలాంటి బంధకంలో ఉన్నా కానీ, ఎవరెవరైతే ఏ ఏ బంధకాలలో ఉన్నారో, కులం అనే బంధకంలో ఉన్నవారు, పేదరికం అనే బంధకంలో ఉన్నవారు, అనారోగ్యం అనే బంధకంలో ఉన్నవారు, ఇలాంటి బంధకాలలో ఉన్న వారిని విడిపించాలి, నలగొట్టబడుతున్న వారిని విడిపించాలి, అన్యాయానికి గురైన వారి పక్షాన వ్యాజ్యమాడాలి, వారి పక్షాన నిలబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనాథ బిడ్డలకు, నోరు లేని బిడ్డలకు, తండ్రి లేని బిడ్డలకు న్యాయం చేయండి, వారికి న్యాయం చేయాలి. వారిని దోసుకోకుండా వారికి న్యాయం చేసే బిడ్డలుగా, వారికి న్యాయం జరిగించే బిడ్డలుగా మనం ఉండాలని, విధవరాలు పక్షాన వ్యాజ్యమాడాలి. విధవరాలని చూస్తేనే చీదరించుకునే సమాజంలో, విధవరాలు ఉంటే శాపం వస్తుంది అనుకునే సమాజంలో, విధవరాలను అసహించుకునే సమాజంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుని క్రైస్తవ సంఘమా, విధవరాలు పక్షాన వ్యాజ్యమాడండి, విధవరాలతో నిలబడండి, విధవరాలకు సహాయం చేయండి, విధవరాలను ఓదార్చండి, విధవరాలు వెన్ను తట్టండి. దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 18వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినలేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. సమ్మతింపక తిరుగుబడినలా నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రండి, యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. కమ్ టు ద లార్డ్. యేసయ్య దగ్గరికి వచ్చి శాంతియుతమైన జీవితం జీవించడానికి, సంతోషమైన జీవితం జీవించడానికి, ఆనందకరమైన జీవితం జీవించడానికి, ఆనందకరమైన యుగంలో ప్రవేశించడానికి, బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకో. నీ పాపాలు ఎంత ఎర్రగున్నా అవి తెల్లబడును అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీ పాపాలు ఎంత ఎర్రవైనా, ఎంత భయంకరమైన పాపాలైనా దేవుడు వాటిని తెలుపు చేసి మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. మీరు సమ్మతిస్తే భూమి యొక్క మంచి పంటను, భూ ఫలాలను అనుభవించే వారిగా దేవుడు ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అతివృష్టి నుంచి, అనావృష్టి నుంచి, ఈ భయంకరమైన ప్రకృతి విపత్తుల నుంచి దేవుడు మానవ జాతిని విడుదల చేయాలనే గొప్ప ప్రణాళిక దేవుడు మన ముందు ఉంచుతుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ మానవుడా, తీర్మానం చేసుకో. ప్రకృతికి హాని కలిగించను, ప్రకృతి ప్రియుడిగా మారిపోతాను, ప్రకృతిని ప్రేమిస్తాను, మూగజీవులను ప్రేమిస్తాను, జీవరాశులను ప్రేమిస్తాను అని తీర్మానం చేసుకొని దేవునితో నువ్వు సమాధానపడు. దేవునితో నువ్వు సమాధానపడినట్టయితే దేవుడు ఆ నిత్య ఆనందము, నిత్య సంతోషము నీకు దయచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను మొదటి పత్రికలో భక్తుడు ఈ రీతిగా రాస్తుంటున్నాడు. లోకమును దాని సంపూర్ణతయు, లోకమును దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు చిరకాలం జీవిస్తాడంట. ఈ లోకం గతించిపోతుంది దేవుని బిడ్డ, ఈ లోకం అంతరించిపోతుంది.
ఈ లోకం యొక్క మాయలో పడిపోకుండా, ఈ లోకం యొక్క నేత్రాశలో, ఈ లోకం యొక్క జీవ విడంబంలో, ఈ లోకం యొక్క శరీర కోరికలో, ఈ లోకం యొక్క ధనాపేక్షలో, ఈ లోకం యొక్క విగ్రహ ఆరాధనలో నువ్వు మునిగిపోకుండా వాటి నుంచి విడుదలై నువ్వు బయటికి రా. నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు తెలుపు చేసుకో. దేవుడు నిన్ను కడగాలని, దేవుడు నిన్ను పవిత్రపరచాలని దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. యేసయ్యా నేను వస్తున్నానని తీర్మానం చేసుకుంటావా? యేసయ్యా నన్ను చేర్చుకో తండ్రి, నన్ను కడుగు తండ్రి, నన్ను పవిత్రపరిచేసయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? యేసయ్య దగ్గరనే ఆ శక్తి ఉంది. నిన్ను రక్షించే శక్తి కేవలం యేసయ్య దగ్గరనే. పాప బంధకాలలో నుంచి, పాపపు ఊపిలో నుంచి లేవనెత్తే శక్తి కేవలం యేసయ్య దగ్గరనే ఉంది. దేవుని బిడ్డ, ఎవరి దగ్గర లేదు. మోసపోకు. నువ్వు వాళ్ళ వెంబడిపోయి, వీళ్ళ వెంబడిపోయి నువ్వు మోసపోకు. దేవుని దగ్గరికి తిరిగిరా, పశ్చాత్తాపడు, పాప క్షమాపణ పొందు, దేవునితో సమాధానపడు. ఆ నిత్య సంతోషము, ఆ నిత్య ఆనందము సదాకాలము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభు చెంతకు చేరి రానంటిన కాలంలో సంతోషించాలి, రానంటిన కాలంలో ఆనందించాలి అన్న అంశంలో ఉంటున్న లోతైన మర్మాలు, లోతైన అర్థాలు, గూఢార్థాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. ఏ రీతిగా జక్కయ్య నీ దగ్గరకు వచ్చి నాయన తాను తన ఇంటి వారు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉంటున్న పేదవారందరూ, ఆ ప్రాంతంలో జక్కయ్య ద్వారా దోచుకోబడిన వారందరూ మీ సన్నిధానంలోకి వచ్చి ఏ రీతిగా సంతోషించారో నీ వాక్యం ద్వారా మేము విన్నాము తండ్రి. ఏ రీతిగా జైలధికారి మీ దగ్గరకు వచ్చి మీ మీద విశ్వాసం ఉంచి తాను తన ఇంటి వారు రక్షించబడి బాప్తిసం పొందుకున్నారో, ఏ రీతిగా పౌలు శీల గాయాలు వారు కడిగారో నీ వాక్యం ద్వారా మేము విన్నాం తండ్రి. నాయన మేము ఎవరినైతే గాయపరచామో వారి గాయాలను కడిగే వారిగా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత సారీ బ్రదర్, సారీ సిస్టర్, నన్ను క్షమించు అని ప్రాధేయపడేవారిగా మా అందరినీ రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. నాయన చివరిగా యేసయ్య మీరిచ్చే ఆహ్వానాన్ని మేము విన్నాము తండ్రి. నాయన పెడచెవిన పెట్టకుండా ఆ ఆహ్వానాన్ని పొందుకొని యేసయ్య నీ రక్తం ద్వారా కడగబడి పాపం నుంచి విముక్తి పొంది రానున్న కాలంలో నీ నీతి రాజ్యంలో జీవిస్తూ ఆనందిస్తూ బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 2021వ సంవత్సరంలో నువ్వు కాపాడావు తండ్రి, నువ్వు జీవాన్నిచ్చావు యేసయ్య, విపత్తుల నుంచి కాపాడావు, రోగాల నుంచి కాపాడావు. నీకు స్తోత్రం యేసయ్య. రానున్న కాలంలో ఏమి జరగబోతున్నాయో మాకు తెలియని దినాలు మేము జీవిస్తున్నాం యేసయ్య. అలాంటి నాయన అనిశ్చిత కాలంలో, నాయన అలాంటి అనిశ్చిత పరిస్థితులలో, అన్సర్టన్ సిచ్యుయేషన్స్లో నాయన మా జీవితాలను నీకు అప్పగిస్తున్నాం. గొప్ప దేవుడా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేస్తున్నాం. సదాకాలము యేసు అనే బండ మీద మా జీవితాలను పునాది వేసుకొని నీలో ఆనందిస్తూ, నీ వాక్యంలో ఆనందిస్తూ, మీరు కలిగారన్న తృప్తి కలిగి మేము జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, రానున్న కాలపు సకల ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు మా అందరికీ దయచేయమని తీర్మానం చేసుకున్న బిడ్డల ప్రార్థనలు ఆలకించి వారిని పరిశుభ్రపరచమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయును గాక. ఆమెన్. I wish you all a happy, blessed and prosperous New Year 2022. God bless all of us. Amen. Thank you.